రాష్ట్రాల్లో ఇవాళ ఎండలు ఉగ్రరూపం దాల్చనున్నాయి. ఎండల తీవ్రత విపరీతంగా పెరగటంతో తెలంగాణ వ్యాప్తంగా భారత వాతావరణ శాఖ ఇవాళ రేపు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఇప్పటికే ఉమ్మడి ఆదిలాబాద్, మెదక్ జిల్లాల్లో 45 నుంచి 46 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. మరో 4 రోజుల్లో 2 నుంచి 3 డిగ్రీల ఉష్ణోగ్రత పెరిగే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ అంచనా వేసింది. కొన్ని చోట్ల అంతకంటే ఎక్కువగా ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది. ఇక తెలంగాణ వ్యాప్తంగా ఇవాళ వడగాల్పులు దంచి కొడుతున్నాయి. ముఖ్యంగా ఆదిలాబాద్, కొమ్రంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల వంటి జిల్లాల్లో వడగాల్పుల ప్రభావం ఎక్కువగా ఉంటుందని వాతావరణ కేంద్రం తెలిపింది. ఏపీలో భానుడు భగభగలాడుతున్నాడు. ఇక ఇవాళ 15 జిల్లాల్లో 42 నుంచి 44 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరికలు జారీ చేసింది. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాలతో పాటు అనంతపురం, కడప, తిరుపతి జిల్లాల్లో భానుడి ప్రతాపం ఎక్కువగా ఉండనుంది. ముఖ్యంగా శ్రీకాకుళం, విజయనగరం, మన్యం జిల్లాల్లోని కొన్ని మండలాల్లో వడగాల్పుల ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అంచనా వేసింది. తీవ్రమైన ఎండల దృష్ట్యా ప్రజలు మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లకపోవడమే మంచిదని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ప్రజలు డీహైడ్రేషన్కి గురి కాకుండా ఉండటానికి తగినంత నీరు, మజ్జిగ, ఓఆర్ఎస్ వంటి ద్రవ పదార్థాలు ఎక్కువగా తీసుకోవాలని వారు సూచిస్తున్నారు. ఎండలపై మరింత సమాచారం మా ప్రతినిధి దుర్గానాయుడు అందిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎండలు అనేవి రోజు రోజుకి పెరుగుతున్నాయి. మే నెల మధ్యకు మనం ప్రస్తుతం చేరాము. అయితే ఎండల తీవ్రత అనేది మరింతగా పెరుగుతుంది. ఈ నెల చివరికి మరింతగా ఎండలు పెరుగుతాయంటూ కూడా వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా మనం చూసినట్లయితే ఎండల తీవ్రత అన్ని జిల్లాల్లోనూ కూడా దాదాపుగా పెరుగుతుంది. మొత్తం ఈ రోజు విషయానికి చూస్తే ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 28 మండలాలకు సంబంధించి అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయంటూ కూడా వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. మరొక 21 మండలాలకు సంబంధించి అయితే పూర్తిగా తీవ్ర వేడిగాలులు వీస్తాయంటూ కూడా వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. ప్రధానంగా వీటికి సంబంధించి అన్ని జాగ్రత్తలు తీసుకోవాలంటూ కూడా ప్రజలంతా కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ముఖ్యంగా అధిక వేడిని తగ్గించుకునే విధంగా వైద్యులు ఏవైతే సూచనలు చేస్తున్నారో ఆ సూచనలన్నీ కూడా పాటించాలంటూ కూడా చెప్తున్నారు. మనం ప్రస్తుతం అయితే విజయవాడ వ్యాప్తంగా చూస్తే ఉదయమే ఎక్కువగా పనులు చేసుకుని మధ్యాహ్నం అంతా కూడా రోడ్లు కూడా ఖాళీగా ఉండే పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే తీవ్రత అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆ ఎండను తట్టుకునేందుకు ప్రజలందరూ కూడా ఉదయాన్నే అలా లేదంటే సాయంత్రం మాత్రమే పనులు పెట్టుకుని మధ్యాహ్నం సమయంలో తక్కువగా రావాలి రోడ్లపై కంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇదే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దాదాపు 45 నుంచి 46 డిగ్రీలు కూడా కొన్ని ఏరియాస్ లో నమోదవుతున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. అయితే ఎండల తాకిడికి వృద్ధులు, ముఖ్యంగా చిన్నపిల్లలు, అలాగే గర్భిణీ మహిళలు అత్యంత జాగ్రత్తలు తీసుకోవాలంటూ కూడా వైద్యులు అలాగే వాతావరణ శాఖ అధికారులు కూడా సూచనలు చేస్తున్నటువంటి నేపథ్యంలో ఎండల తీవ్రత రానున్న రోజుల్లో మరింత పెరిగే అవకాశం కూడా కనిపిస్తుంది. ప్రస్తుతం అయితే విజయవాడ వ్యాప్తంగా కూడా అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీనికోసం అటు ప్రభుత్వం, వీఎంసీ కూడా చలివేంద్ర కేంద్రాలు ఏర్పాటు చేయడం, అలాగే స్వచ్ఛంద సంస్థలు కూడా చలివేంద్ర కేంద్రాలు ఏర్పాటు చేస్తూ ఎండలకు ఎవరైతే వివిధ పనుల ద్వారా బయటకు వస్తారో వాళ్ళందరికీ కూడా కాస్త ఉపశమనం కలిగించే విధంగా చల్లని మజ్జిగ, వాటర్ ని అందిస్తే ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. ఏదైనప్పటికీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు గణనీయంగా రోజు రోజుకి పెరుగుతున్నాయి కాబట్టి అందరూ కూడా జాగ్రత్తలు తీసుకోవాలంటూ కూడా వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. దీంతో పాటు ప్రధానంగా రానున్న రోజుల్లో కొన్ని ఏరియాస్ లో విభిన్నమైనటువంటి వాతావరణ పరిస్థితులు కూడా నమోదవుతున్నాయి. వడగళ్ల వాన కురుస్తుంది, వాతావరణం ఒక్కసారిగా చల్లబడ్డం, ఈదురుగాలు
వీసటం, విదర్భ ద్రోణి కారణంగా కొన్ని చోట్ల వర్షాలు కూడా పడుతున్నాయి కాబట్టి అన్ని విధాలుగా కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. పిడుగులు పడే అవకాశాలు కూడా ఉంటాయి కాబట్టి వాటికి అనుసంధానంగా తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలన్నీ కూడా తీసుకోవాలంటూ కూడా వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. కెమెరా పర్సన్ అస్గర్తో దుర్గానాయుడు, 10 టీవీ, విజయవాడ నుంచి.